ఇలాంటి మాటలే మానవులు అనడానికి ఇష్టపడతారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఓ మానవుడా నీకేం అధికారం ఉంది? రూపింపబడిన నీవు రూపాన్నిచ్చిన దేవునికి సమాధానం చెప్పడానికి ఏ పాటి వాడు అంటుంది దేవుని వాక్యం. కావున దేవుని బిడ్డలారా, ఏ సమయం అందైనప్పటికీ కూడా మన నోరు దేవునికి కృతజ్ఞత చెల్లించేదిగా ఉండాలి. మన హృదయము దేవునిని ఆరాధించేదిగా ఉండాలి. మన మనస్సు దేవుని మీద ఆధారపడేదిగా ఉండాలి. కానీ మనమున్న పరిస్థితిలో ఇటు రీతిగా జీవించలేము. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు అలా ఉండాలి. నువ్వు అలా ఉంటేనే దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. దేవుడిచ్చే బహుమానాన్ని సొంతం చేసుకోగలుగుతావు. నీ కుటుంబం ఇంకా దేవునిలో ఇంకా 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 వర్ధిల్లులోకి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి తల్లిగారి విషయంలో కావచ్చు, తండ్రి గారి విషయంలో కావచ్చు, జరిగిన దానిని బట్టి ఏనాడు కూడా మేము నోటితో, మనస్సులో కావచ్చు, మా తలపులలో కావచ్చు, దేవుని ఏనాడు కూడా ఎందుకయ్యా ఈ శ్రమను మా జీవితంలో అనుమతించాం, ఇంత అన్యాయం మాకు జరిగింది అని మేము ఎన్నడూ పలకలేదు, పలకము కూడా. అలా పలికితే మేము దేవుని బిడ్డలం కామండి. ఈ మాటలు దేవుడు మీకు ఎందుకు వినిపిస్తున్నాడంటే, నీ కుటుంబంలో, నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న శ్రమను బట్టి ఆయా సందర్భాలలో నీవు కూడా సోలిపోయి సొమ్మసిల్లి దేవుడిని దూషించిన సందర్భాలు కావచ్చు, లేకపోతే దేవునిలో వెనకబడిన మాటలు కావచ్చు, లేకపోతే దేవుడు నాకేమి చేశాడు ఇంకేముందులే అనే తలంపుతో కూడిన ఆలోచనలు కావచ్చు, నీవు కూడా కలిగి ఉండవచ్చు. కానీ ఉదయకాలసం దేవుడు అంటున్నాడు, ప్రశ్నించడానికి నీకు అర్హత లేదు. ఎంతైనానో ఆయన చేతిలో నీవు ఒదిగి ఉండాలంటున్నాడు దేవుడు. ఒదిగి ఉన్నప్పుడే నీవు ఆ ఒదిగి ఉన్న చేతిలో ఉన్నావు కనుక ఆ చేయి నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఇంకా నిన్ను హెచ్చిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా మనము ఇష్టానుసారంగా లోకస్తుల వలె, అన్యుల వలె దూషణ మాటలు లేక సమస్యను చూసి, ఇబ్బందులు చూసి దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనం చేసినట్లయితే అది దేవునికి ఎంత మాత్రమూ కూడా ఇష్టమైనది కాదు. శ్రీదేవుని సంగమా, మేము హాస్పిటల్లో ఉన్నాము. లక్ష్యవారం దినాన్న పోయినవారు లక్ష్యవారం నాడు దేవుని యొక్క స్వరాన్ని దేవుడు మాకు వినిపించి మాతో మాట్లాడుకున్నాడు, బలపరిచినాడు. అంతవరకు కూడా నా తల్లి కోసము మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలంగా బంధువర్గం ప్రార్థన చేస్తున్నారు, సంఘ బిడ్డలంగా మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దైవ సేవకుల నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలను దేవుడు ఉదయకాల సమయంలో సంఘాన్ని వినిపిస్తున్నాడు. దేవుడు అన్నాడు, నా సేవకురాన్ని నా రాజ్యంలోకి నేను తీసుకుంటున్నానని దేవుడు చెప్పాడు. అంతవరకు, ఆ గడియ వరకు, ఆ నిమిషం వరకు, ప్రభువా నా తల్లిని బ్రతికించు, ప్రభువా నా తల్లి మాకు ఉండాలి, మేము ముగ్గురు కలిసి సేవ చేయాలి. నిజానికి మేము నలుగురు కూడా ఎంతగా పెనవేయబడ్డామో మమ్మల్ని దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుసు. ఒకరితో ఒకరు ఈనాడు కూడా డిస్కనెక్ట్ అయ్యేమో, మాటల్లో కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు. మేము ఈనాడు కూడా ఒకరినొకరు డిస్ట్రాక్ట్ అవ్వలేదు, డిస్కనెక్ట్ అవ్వలేదు. మేము దేవుని ప్రేమ చేత అంతకబడి మేము నలుగురు కూడా కుటుంబంగా అలాగే దేవుని సేవలో ముందుకు కొనసాగుతున్నాం. అయితే మమ్మల్ని బాగా దగ్గరకు చూసిన వారు మాత్రమే దీన్ని గ్రహించుకుంటారు. అయితే ఆ రోజున దేవుని యొక్క స్వరాన్ని వింటున్న మాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాట ఏమిటంటే, నా కుమార్తెకు సమయం అయిపోయింది, నా రాజ్యంలోకి నేను తీసుకుంటున్నాను అని దేవుడు చెప్పాడు. నా బిడ్డ ఎంతో నమ్మకంగా నా సేవ చేసింది. మరి మా తల్లిగారు ప్రథమ సంతానంగా తన తల్లిదండ్రులకు ఇవ్వబడ్డారు. అంటే అమ్మ తాతయ్యకు మొదటి సంతానంగా దేవుడు నా తల్లిగారిని ఆ కుటుంబంలోని మొదటి బిడ్డగా దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు చిన్నతనం నుంచి కూడా మా తల్లి చాలా చక్కగా పాటలు పాడేవారంట. అయితే మేము ఎదిగే కొద్దీ ఆ మాటలు విని పెరిగి ఉన్నాము. చిన్నతనం నుంచి చాలా చక్కగా పాటలు పాడేవారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ అమ్మ తాతయ్య సేవ పరిచయకి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చిన్నతనం నుండి కూడా సేవలో ఉన్న కష్టాలు మా తల్లి అనుభవించింది. సేవలో ఉన్న బాధ కావచ్చు, భారం కావచ్చు, కరువు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఎలా ఉంటుందో నా తల్లి చిన్నతనం నుంచి అనుభవించి వారితో పాటు ప్రయాణం చేసి సేవ పరిచర్యలో
మరి అనేక శ్రమలను తన తల్లిదండ్రులతో సేవలు అనుభవించింది. మరి వివాహం చేసుకున్న తర్వాత నా తండ్రి గారితో కలిసి సేవలో కొనసాగుతున్న సమయంలో ఇంకా వారి యొక్క సేవ జీవితమో లేక ఆత్మీయ జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు చూస్తూ దేవుని పరిచర్యలో సంఘ బిడ్డల కొరకు కావచ్చు, అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ సంఘాన్ని దేవుని కొరకు బలపరచుటలో వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. వారు ఎంతగానో దేవునిలో విరిగి నలిగి దేవుని సేవ చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అన్నమాట అదే. నా కుమార్తె చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రులతో నమ్మకమైన పరిచయం చేసింది. వివాహమైన తర్వాత భర్తతో కలిసి యథార్థవంతంగా నా సేవలో ముందుకు నడిచింది. నా బిడ్డ నేనిచ్చాను ప్రథమ సంతానంగా, తిరిగి నేనే తీసుకుంటున్నానని దేవుడు చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు నాకు అన్నిటి ద్వారా అంతవరకు ఏడుస్తూనే ఉన్నాను. నాకు ఓపిక సరిపోయేది కాదు, శక్తి సరిపోయేది కాదు. నేను ఉంటున్న స్థలం నుంచి ప్రతి నిమిషం నా ఐసీయూలోకి పిలిచేవారు. ప్రతి గంటకు నేను వెళ్ళాలి. అటు మమ్మీని చూసుకోవాలి, ఇటు డాక్టర్స్ చెప్తున్న మాటలు వింటున్నప్పుడు నిజానికి నా గుండె తట్టుకోలేకపోయేది. నా గుండె భారం అయిపోయేది ఆ మాటలు వింటున్నప్పుడు. ఐసీయూలో చూస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు వేదనతో వెళ్ళేదాన్ని, వచ్చేటప్పుడు ఇంకా భారమైన మనసుతో భారమైన హృదయంతో బయటకు వచ్చేదాన్ని. ప్రతిరోజు ఇదే పని. డాక్టర్స్ నాకు పిలవడం, మాట్లాడడం, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వారు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు నేను లోపలికి వెళ్ళి వారు చెప్పేదంతా వినేదాన్ని. ఒకరోజు అయితే ఇంకా నాకు ఏడ్చి శక్తి సరిపోక ఇంకా నాకు ఏడవడానికి కూడా నా శరీరంలో ఓపిక లేదు. అంతగా నేను నీరసించిపోయాను. ఆ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు నా తల్లి కొరకు మాట్లాడడం జరిగింది. ఏడుస్తూనే దాన్ని దేవుడిని మొరపెట్టేదాన్ని. అటు ఐసీకి తిరుగుతూ ఇటు బయట ఉంటూ ఏ పనులు అక్కడ చుట్టూ ఉన్న పనులను చూసుకుంటూ, చిన్న పాస్టర్ గారైనా నేనైనా ఇంకా మరి వద్ద వరకు అయినప్పటికీ కూడా ఎవరికి వారు చేయాల్సిన పనులు చేసేవారు. అయితే నేను లోపలికి బయటికి తిరుగుతున్న సమయంలో ఎంతో ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని. ఆ కారిడార్లో అటు ఇటు తిరుగుతూ కూడా నాలో నేను మాట్లాడుకుంటూ, అంటే చూసేవారికి నాలో నేను మాట్లాడుకుంటున్నాను అనుకునేవారు. నన్ను చూసేవారు. అక్కడికి ఎంతోమంది పేషెంట్స్ రావడం, ఒక్కొక్కరికి ఒక సమస్య, ఒక్కొక్కరికి ఒక బాధ. కానీ నన్ను లోపలికి పిలిచినప్పుడు వెళ్ళి వారి మాటలు విని బయటకు వచ్చిన తర్వాత ఆ కారిడార్లో ఇటు అటు తిరుగుతూ నేను దేవునితో సంభాషించేదాన్ని. ప్రభువా, పరిస్థితి ఎలా ఉంది? ప్రభువా, మరి నా తండ్రి నీ రాజ్యంలో ఉన్నారు, మా పరిస్థితి అంతా వెరిగిన దేవుడు, నా తల్లి పట్ల నీ కార్యాన్ని చెయ్యని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఏడుస్తూ నాలో నేను ప్రార్థన చేసుకునేదాన్ని. నా ఏడుపు అందరూ చూసేవారు. ఈ అమ్మాయి ఏంటి అటు ఇటు తిరుగుతూ నా తనలో తను మాట్లాడుకుంటుంది అని అనుకునే ఉంటారు అక్కడ ఉన్నవారు. కానీ నేనైతే నా సంభాషణ నా దేవునితో కొనసాగిస్తూనే ఉండేదాన్ని. అలా ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. ఒకనొక దినాన నా శరీరంలో శక్తి కోల్పోయాను. నేను ఏడవడానికి కూడా శక్తి లేదు. డాక్టర్స్ చెప్తున్న మాటలు వింటున్నప్పుడు నా హృదయం తట్టుకోలేకపోయేది. ఇంకా ఓపిక కోల్పోయాను నా దేహంలో. అటు ఐసీయూలోకి వెళ్ళడానికి కూడా నాకు ఓపిక సరిపోయేది కాదు. అయితే ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నీ తల్లికి సమయం అయింది, నేను తీసుకుంటున్నాను. నా రాజ్యానికి వారసురాలు కాబోతుంది. ఎంతో నమ్మకంగా యథార్థంగా దేవుడి సేవ చేసింది. నా బిడ్డను నా రాజ్యంలోకి నేను తీసుకుంటున్నాను. ప్రథమ సంతానంగా ఇచ్చిన నేనే తిరిగి తీసుకుంటున్నాను అని దేవుడు చెప్పినప్పుడు, ఆ మాట నేను విన్నప్పుడు నా కన్నీటి దారి ఏదైతే ఉన్నదో ఇంకా ఆగిపోయింది. నా కన్నీటి దారి నిలిచిపోయింది. ఎందుకంటే అంతవరకు కూడా దేవుని ఎంతగానో బ్రతిమలాడుకున్నాను. అంతవరకు కూడా దేవుని ఎంతగానో గోచాడి, ప్రభువా నువ్వు ఎలానా కార్యం చేయాలని అడిగాము. కానీ దేవుని నిర్ణయాన్ని దేవుడు తెలియజేసినప్పుడు ఇక దేవుని చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకున్నాం. సరే ప్రభు, నా తల్లి నీ రాజ్యానికి చేర్చబడాలన్నదే నీ నిర్ణయం అయితే, అదే నీ చిత్తమైతే, నీ రాజ్యంలో నీ సన్నిధానంలో నా తల్లికి నెమ్మదిని నువ్వు సిద్ధపరచావు కనుక నీతో ఉంచుకుంటే నీకు ఇష్టమైతే ప్రభువా నీ చిత్తానికి మేము పడుతున్నాం. ఇక మీదట ఆ క్షణం ఉండి ఆ మాటలు విన్న నాటి నుంచి మరి నేను కావచ్చు, చంద్రపాస్టర్ గారు కావచ్చు, మేము చేసుకున్న తీర్మానం ఇక మీదట ప్రభువా, తండ్రి మొదటిగా నీ రాజ్యానికి చేరుకున్నారు, తల్లి కూడా నీ రాజ్యానికి రాబోతుందని నేరుగా నీ స్వరాన్ని వినిపించడం మాతో మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ చిత్తానికి అప్పగించుకుంటున్నామయ్యా. ఈ చిత్త ప్రకారంగానే మేము నడుస్తాము. ఇక మీదట ఇక్కడి నుంచి ఈ క్షణం నుంచి మమ్మల్ని నీ హస్తాల్లోనికి తీసుకుంటున్నావు ప్రభువా అని నేను నమ్ముతున్నాను. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి అంతవరకు కూడా మేము మా తల్లిదండ్రుల హస్తాల్లో పెరిగిన బిడ్డలు. తండ్రి లేరు, తల్లి ఉన్నారు, కానీ చాలా ప్రొటెక్టివ్గా మమ్మల్ని పెంచారు.
ఎంత ప్రొటెక్టివ్గా పెంచాలంటే మమ్మీ మధురవాడ వెళ్తున్న సమయంలో ప్రార్థన చేయడానికి అవకాశం లేనప్పటికీ కూడా మా చేతిని అంటే చిన్న పాస్టర్ గారి చేతిని తన చేతిలోకి తీసుకుని, మమ్మీ ప్రార్థనకి వెళ్తున్నానని చిన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే చిన్న పాస్టర్ గారు తన చేతిని మమ్మీ చేతిలో ఉంచినప్పుడు మమ్మీ ఆ చేతిని పట్టుకుని ప్రార్థన చేసేవారు. ప్రభువా, నా బిడ్డ మరి సేవకు వెళ్తున్నాడు, క్షేమంగా తీసుకెళ్ళండి, అక్కడ సంఘాన్ని బలపరచండి, నీ సేవలో వాడుకోండి అని నా తల్లి మౌనంగా తన హృదయంలో ప్రార్థన చేసేది. అయితే మమ్మీ ప్రార్థన చేస్తున్న సమయంలో నేను అనేదాన్ని, అమ్మ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమేన్ అని గట్టిగా చెప్పమ్మా అనేదాన్ని. అయితే మమ్మీ తన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆమేన్ అని అనలేకపోయినప్పటికీ కూడా ఆమేన్ అన్న మాటను అని అనేవారు, అంటే ఆమేన్ అని. అయితే అట్టి రీతిగా మరి నా తల్లి దేవుని రాజ్యానికి చేర్చబడే వరకు కూడా అట్టి రీతిగా మేము దేవుని సహవాసంలో తిరిగాము. కానీ దేవుని మాట ఎప్పుడైతే దేవుడు బయలుపరిచాడు, ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే దేవుడు వెల్లడి చేశాడో ఆ మాట విన్నప్పుడు ఇక నా కన్నీరు ఏదైతే ఉన్నదో ఇంకా ఆగిపోయింది. ఎడవడం మానేశాను. రవ్వని చిత్తమయ్యా, కావాలి అని నేను అడుగుతున్నాను, కానీ దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమైన బిడ్డ నేను తీసుకుంటానని దేవుడు అంటున్నాడు. ఆయనకి ఇష్టమైన దాన్ని ఆయన తీసుకునేటప్పుడు ప్రశ్నించడానికి నాకు అధికారం లేదు, నాకు తిరిగి పోయాలని అనడానికి నాకు యోగ్యత లేదు. మౌనినై నా నోటిని మూసుకుని దేవుని చిత్తానికి మేమిద్దరం కూడా లోబడ్డాం. సరే ప్రభువా, ఇక మీదట మా జీవితాన్ని చేతులకు అప్పచెబుతాను, ఇక నుండి మమ్మల్ని కాపాడి రక్షించేవాడు నీవే అని చెప్పి ప్రార్థన హాగడియ నుంచి చేయడం ప్రారంభించాం. పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడుతున్న మాటలను అంత గొప్ప దేవుడు అంటే ఐసీలో ఉన్న నా తల్లి వెళ్ళడానికి దేవుడు గొప్ప చూపించాడు. బయట ఉండి ప్రార్థన చేస్తున్నాం, బయట కారిడార్లో ఉండి మేము ప్రార్థన చేస్తూ దేవుని స్వరాన్ని మేము వింటున్నాం. ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో అదే మాటలు ఐసీలో ఉంటున్న నా తల్లిది వింటుంది. నా తల్లి ప్రార్థన చేస్తుందట, అయ్యో నా బిడ్డలు ఒంటరి అయిపోతున్నారు, నా పరిస్థితి ఇలా ఉంది, నేను కూడా దేవుని దగ్గరికి చేర్చబడే సమయం ఆసనం అయిపోయింది, ఏంటి నా బిడ్డల పరిస్థితి అని నా తల్లి మరి మౌనంగా బెడ్ మీద ఉండి ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు అంటున్నాడు, నా కుమార్తె రహస్యంగా నీ మనస్సులో నువ్వు చేస్తున్న ప్రార్థన నేను వింటున్నానని దేవుడు మాట్లాడాడు. నిజానికి నా తల్లి నోరు విప్పి ప్రార్థన చేయడానికి అవకాశం లేదు, తన బాధను వెల్లడి చేసుకోవడానికి తన చుట్టూ ఎవరు లేరు. ఐసీలో ఒంటరిగా బెడ్ మీద ఉన్నది, ప్రార్థన చేస్తుంది, దేవుని దగ్గర మొరపెడుతుంది, ప్రభువా నా బిడ్డలు ఒంటరి అయిపోతున్నారయ్యా, నా ఆరోగ్య పరిస్థితి నా నాటికి దిగజారుతుంది, నేను నీ రాజ్యానికి చేరే సమయము ఆసనం అవుతుంది ప్రభువా, ఏంటి నా బిడ్డల పరిస్థితి అని చెప్పి తనలో తాను కుమిలిపోతూ దేవుని దగ్గర ఏడుస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని బలపరుస్తూ బయట కారిడార్లో ప్రార్థన చేస్తున్న మాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవే మాటలు ఐసీయూలో బెడ్ మీద ఉన్న నా తల్లి కూడా వింటుంది. నీకు సమయం అయిపోయింది, నేను తీసుకుంటున్నాను అన్న మాట నేను తల్లి విన్నప్పుడు తను కూడా దుఃఖిస్తూ దేవుని సన్నిధానంలో మొదలుపెడుతుంది, ఏడుస్తూ ఉన్నది. నా కుమార్తె నువ్వు ఏడవద్దు, నీ బిడ్డల్ని నేను దీవిస్తాను, వారి పట్ల నా సేవ ఉన్నది, వారిని నేను ఘనంగా వాడుకోబోతున్నాను అని నా తల్లిని దేవుడు ధైర్యపరచాడు. నా తల్లితో దేవుడు మాట్లాడాడు. చాలా కృంగిపోయిన స్థితిలో బయట మేము బాధపడుతున్నాం, ఐసీయూలో నా తల్లి ఏడుస్తూ మంచం మీద మొదలుపెడుతుంది. మాకు మా తల్లికి కూడా దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మిన బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణంగా ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ వాటి నుంచి లేపి నిలబెట్టి ఆయన నడిపించే దేవుడు అన్నాడు. ఐసీలో అన్న తల్లి ఆ మాటలు వింటూ దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న సమయంలో కరెక్ట్గా 7 అయిందండి, టైం సాయంత్రం 7 అయింది. ఆ టైంకి విజిటింగ్ అవర్ అనమాట. ఎవరు వచ్చినప్పటికీ కూడా చూడడానికి లోపలికి అనుమతిస్తారు. ఈ మాటలు నేను ఎందుకు సంఘానికి దేవుడు బయలుపరుస్తున్నాడు అని అంటే, సేవకుల కుటుంబంలోనే ఇటువంటి శ్రమ వచ్చింది కదా, వారికి మేలు జరగలేదు కదా, మరి మా పరిస్థితి ఏంటి అని కొంతమంది సందేహించవచ్చు, కొంతమందిలో అనుమానం ఉండొచ్చు. దానికి సమాధానం ఇస్తున్నాడు ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కార్యాలు చేయడానికి సమర్థుడే, కానీ కొన్ని సందర్భాల్లో ఆయన చిత్తాన్ని మాత్రమే ఆయన జరిగిస్తాడు. మనం ఎంత మొరపెట్టినప్పటికీ కూడా దానికి మనం లోబడాలి, దానికి సంఘం కూడా లోబడాలి. అట్టి రీతిగా ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఐసీయూలో ఉన్న నా తల్లి చాలా ఏడుస్తుంది, ఆ మాటలు ఉంటున్నాను. బయట మేము ఏడుస్తున్నాం దేవుని స్వరాన్ని విని, ఐసీయూలో దేవుని స్వరాన్ని విని నా తల్లి బెడ్ మీద ఏడుస్తుంది. ఆ మాట తను ఏడుస్తుందన్న విషయం మాకు తెలియదు, మేము బయట ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాం అన్న సంగతి మా తల్లికి తెలియదు. ఎవరికి వారిని వెళ్ళిపోయి
ప్రతిరోజు కారిడార్లో తిరుగుతూ నేను చేసేదాన్ని ప్రార్థన, ప్రభువా ఒక్కటిగా ఉన్న కుటుంబము చెదిరిపోయిందయ్యా, మేమెవరికి వారమే అయిపోయాము. తల్లి ఏమో ఐసీలో ఉంది, నేనేమో అటు ఇటు ఐసీలోకి బయటికి తిరుగుతున్నాను. మరి చంద్రపాస్టర్ గారేమో బయట పనులన్నీ చూస్తూ ఉన్నారు. నలుగురుగా ఉన్నామేమో ముగ్గురు అయిపోయాము, ముగ్గురుగా ఉన్నామేమో చెదిరిపోయిన స్థితిలో ఉన్నామయ్యా అని చెప్పి కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని ప్రతిరోజు కూడా. అయితే ప్రార్థన మీద దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, కానీ ఆయన ఆదరణ కలిగిన మాటల్లో మమ్మల్ని ధైర్యపరచాడు. బయట దేవుని మాటలు మేము వింటున్నాము, ప్రార్థనలో ఉన్నాము, ఐసీయూలో కూడా నా తల్లి ఆ మాటలు వింటుంది. దేవుడు అన్నాడు, నీ బిడ్డలు నేను విడిచిపెట్టను. నా కుమార్తె నువ్వు ఏడుస్తున్నావు నీ బిడ్డల కొరకు, నా కుమార్తె నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డల కొరకు, నీ బిడ్డలు నేను విడిచిపెట్టను. రానా దగ్గరకు అనే అధికారంతో దేవుడు పిలుస్తూ అన్నాడు, ఘనమైన సేవ వారి ద్వారా నేను చేయించుకోబోతున్నాను, వారి పట్ల ఇంకా నా పని ఉన్నది అన్నాడు దేవుడు. నీ బిడ్డల పట్ల నా పని ఉన్నది, వారిని నేను వాడుకోబోతున్నాను, నేను వాడుకుంటున్నాను, ఇంకా వాడుకుంటాను. అనేకులు నాలో బలపరచడానికి వారిని నా సాధనాలుగా వాడుకుంటానని దేవుడు మాట్లాడాడు. అయితే ఆ మాటలు విన్న నా తల్లి ఏడుస్తూ ఏడుస్తూ ఆ ప్రార్థనలోనే కొనసాగుతుంది. అప్పుడు కరెక్ట్గా టైము 7 అయిందండి, సాయంత్రం 7 అయింది. 7 గంటలకు అందరినీ కూడా లోపలికి రమ్మంటారు, పేషెంట్ చూసుకునే వారు ఎవరైనా వచ్చినట్టయితే రండి అంటారు. అయితే ప్రతిరోజు నేనే వెళ్ళేదాన్ని ఫస్ట్, ఆ తర్వాత మిగిలిన వారందరూ వెళ్ళేవారు. అయితే ఆ రోజు మరి మా బంధువుల అబ్బాయి జాన్ అనే సహోదరుడు ఉన్నాడు. అయితే తను అన్నాడు, ఇంతవరకు కూడా అత్త ఐసీయూలో ఉన్నప్పుడు ఈ రోజు వరకు కూడా నేను వెళ్ళి చూడలేకపోయాను, ఆ స్థితిలో తను చూసి నేను తట్టుకోలేక లోపలికి నేను వెళ్ళలేకపోయాను. అక్క నేను ఈరోజు ఫస్ట్ వెళ్తాను, అతను చూస్తాను అని చెప్పి అన్నాడు. సరే బాబు వెళ్ళి అని చెప్పి ముందు వాడికి ఇచ్చాను అప్రాను. మాస్క్ వేసుకున్నాడు, అప్రాన్ వేసుకున్నాడు. అవి లేకపోతే వారి లోపలికి అనుమతించారు. అవి వేసుకుని లోపలికి ఐసీయూలోకి వెళ్ళి మమ్మీది 11 నెంబర్ బెడ్, ఆ బెడ్ దగ్గరికి ఇంకా తను సమీపిస్తుండగానే జాన్ అనే ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాటలు ఇవి. నేను అత్తను చూడడానికి అత్త దగ్గరికి నేను వెళ్తున్నాను, ఇంకా నేను ఆ మంచం దగ్గర కూడా వెళ్ళలేదు. అత్త అని పిలవబోతుండగానే తన మొహాన్ని చూశాను, తన కళ్ళు మూసుకుని ఉంది, కానీ తన కంటి దారలే కారుతుంది, తన మొహం అంతా కన్నీళ్ళతో తడిచిపోయింది, ఏడుస్తుంది, దుఃఖంతో ప్రార్థన చేస్తుంది అని చెప్పి ఎవరైతే మరి మా బంధువుల అబ్బాయి జాన్ లోపలికి వెళ్ళాడో ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు బయటకు వచ్చి చెప్పారు. ఇంకా అత్తను చూసిన తర్వాత అత్త దేవుడితో మాట్లాడుతూ దేవుడి స్వరాన్ని ఉంటుంది కదా, ప్రార్థనలో ఉంది కదా, డిస్టర్బ్ చేయకూడదని చెప్పి నేను బయటకు వచ్చేసానక్క అత్తని చూసి అని చెప్పి ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాటలు. ఈ మాటలు ఎందుకు దేవుడు సంఘానికి చెప్తున్నాడు అంటే ఇంత వివరంగా ఇంత లోతుగా ప్రతి ఒక్కరు కూడా దేవుడిలో బలపడాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుడిలో విశ్వాసం కలిగి జీవించాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుని దూషిస్తే నువ్వు దేవుని బిడ్డ అనబడవు. ఇబ్బంది వచ్చినప్పుడు దేవునికి దూరం అయితే నువ్వు దేవునిలో లోతైన అనుభవం కలిగి లేని వ్యక్తిగా ఉన్నావని ఉదయకాల సమయంలో మా జీవితాన్ని సాక్షాత్తంగా మీకు దేవుడు చూపిస్తున్నాడు. మేము అనుభవించిన శ్రమ అంతా ఇంత కాదండి, అది సాదాసీదాది కాదు. మాలాంటి శ్రమ ఎవరైనా ఒకవేళ వారి జీవితం అనుభవిస్తే వారి యొక్క తలపులు కావచ్చు, వారి మాటలు కావచ్చు వేరుగా ఉంటాయి. సహించుకోలేరు ఎవరు కూడా, తట్టుకోలేరు ఎవరు కూడా. కానీ దేవుడు మాకు ఆ ధైర్యం ఇచ్చాడు, దేవుడు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. జాన్ వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నేను వెళ్ళాను. తర్వాత నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ చేతి నా చేతిలోకి తీసుకుని అన్నాను. మొట్టమొదటిగా నేను అన్నమాట, అమ్మ దేవుడు మాట్లాడే మాటలు విన్నావు కదా అన్నాను. ఎందుకంటే బయట మేము వింటున్నాము, ఐసీలో తను వింటుంది. పరిశుద్ధాత్మ దేవునికి ప్రతిదీ తెలుసు. మానవునికి ప్రాంతానికి మధ్య దూరం ఎంత ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి అందరూ సమీపస్తులే. మమ్మీ దగ్గరికి వెళ్ళగానే మమ్మీ చేయి నా చేతిలో తీసుకుని అన్నాను, అమ్మ దేవుని మాట విన్నావు కదా అన్నాను. కంటితోనే తను సమాధానం వచ్చేవారు. మమ్మీ ఏం చెప్తున్నప్పటికీ మాకు అర్థమవుతుంది. అయితే మమ్మీ అన్నారు, అవును నేను విన్నాను అని చెప్పి ఇంకా తన కన్నీటి దారి ఆగటం లేదు. ఎందుకంటే తను నేరుగా దేవుని స్వరాన్ని వినింది. నీ సమయం అయింది, నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు అని దేవుడు ఏదైతే చెప్పాను ఆ మాటలు విన్నప్పుడు బిడ్డలుగా మా గురించి, మా భవిష్యత్తు గురించి దేవుడు మాటలు మరి నా తల్లికి చెప్పి బలపరిచినప్పుడు ఆ మాటలన్నీ విన్న నా తల్లి వాటన్నిటిని తలపోసుకుంటూ ఏడుస్తూ దేవుని దగ్గర మొదలుపెడుతుంది. ఆ సమయంలో నేను వెళ్ళి మమ్మీతో అన్నానమ్మా దేవుడు చెప్పిన మాటలు విన్నావు కదా అంటే అవును విన్నాను అన్నాను. మా బాధపడుతూ ఇక మీదట దేవుడే మమ్మల్ని నడిపిస్తాడు. ఆయనే మాకు ధైర్యాన్ని ఇచ్చి
ఆయన సేవల ముందుకు వాడుకుంటాడు. కాబట్టి మమ్మీ, నువ్వు సంతోషంగా దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మా కోసం దిగులు పడద్దు, మా కోసం దుఃఖపడద్దమ్మా. నువ్వు బెంగతో దేవుని రాజ్యానికి వెళ్ళటం మాకు ఇష్టం లేదు. మా మనసులో ఏదైతే తలంపు ఉన్నదో, ఆలోచన ఉన్నదో నీతో చెప్పడానికే నేను వచ్చానని చెప్పి మమ్మీతో తన చేతిని పట్టుకుని నేను చాలాసేపు మాట్లాడాను. చాలాసేపు వాళ్ళు ఎలా చేయరు, కానీ చాలాసేపటి వరకు కూడా నేను మమ్మీతో ఆ మాటలు చెప్తూ తను ధైర్యపరుస్తూ, విడలంగా మేము ఎలాంటి మరి దిగులు చెందము, ధైర్యంగా ఉంటాము. నువ్వు సంతోషంగా దేవుని రాజ్యానికి చేర్చబడాలమ్మా అని చెప్పి నా తల్లితో నేను ప్రతి మాట చెప్తుంటే తను కన్నీటి ద్వారా ఏమాత్రం కూడా ఆగలేదు. అలా ఏడుస్తూనే నా మాటలు వింటూ ఉంది. నేను నా తల్లి కన్నీటిని తుడుస్తూనే, నేను కూడా ఏడుస్తూనే ఆ మాటలు నా తల్లితో పంచుకుంటూ ఒకరినొకరు కళ్ళతో తను సంభాషిస్తుంది, నా నోటితోనే మాటలు చెప్తుంటే వింటుంది. దేవుని బిడ్డలారా, ఈ మాటలు నా తర్వాత చిన్నపాస్టర్ గారు వెళ్ళడం జరిగింది. చిన్నపాస్టర్ గారు కూడా మమ్మీని అదే రీతిగా అమ్మ బాధపడుతూ, మరి దేవుడు ఆయన రాజ్యంలోనికి నేను తీసుకోబోతున్నానని బయలుపరచాడు కనుక సంతోషంగా నువ్వు దేవుని రాజ్యానికి చేర్చబడాలి. మరి డాడీ కూడా దేవుని దగ్గర ఉన్నారు, మీ కొరకు మొదలు పెడుతున్నారు. మరి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మా కొరకు ప్రార్థన చేయి మమ్మీ అని నేను అంటుంటే ఆ మాటలు వింటున్నా నా తల్లి చాలా ఏడ్చిందండి. ఇంకా తను మాతోనే ఉంది, నేను చెప్పేది అర్థం చేసుకుంటుంది, నన్ను చూస్తుంది, రెస్పాండ్ అవుతుంది. అయితే నేను అన్న మాటలు వింటున్నప్పుడు చాలా చాలా ఏడ్చేసారు. అయితే నేను అన్నానమ్మా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాడీని కలుసుకుంటావు కదా, దేవుని రాజ్యంలో మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయండి మా కోసం, తమ్ముడు కోసం, నా కోసం, సంఘం కోసం, పరిచయం కోసం అని నేను చెప్తుంటే నా తల్లి దుఃఖం ఆగలేదు. అప్పుడు నేను అన్నానమ్మా, మరి ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతిదినం కూడా మాకైతే దూరంగా ఉంటావు, కానీ మేము ఎప్పుడు కూడా నీకు కనిపిస్తూ ఉంటాం, సంఘాన్ని నువ్వు చూస్తూ ఉంటావు, సంఘ బిడ్డలు నువ్వు చూస్తూ ఉంటావు, మేము ఎప్పుడు నీకు కనబడతా ఉన్నాం. మా కొరకు మీరు దేవుని రాజ్యంలో దాన్ని నువ్వు ప్రార్థన చేయండి అని ఇంకా నా తల్లి ప్రాణంతో ఉండగానే జరిగిన సంభాషణ నేను సంఘంతో పంచుకుంటూ ఉన్నాను. ఈ మాటలు చెప్పినప్పుడు నా తల్లి దుఃఖం అయితే ఆగలేదండి. చాలా ఏడ్చేశారు, చాలా ఏడ్చి తను తిరిగి తన మనసులో ఉన్న మాట చెప్పడానికి అవకాశం లేదు, కానీ కంటితోనే నాకు సమాధానం చెప్పారు. నా తర్వాత మా చిన్న పాస్టర్ గారు కూడా వెళ్ళి మమ్మీతో చాలాసేపు మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మా జీవితంలో జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో దానిని మేము సంతోషంగా స్వీకరిస్తున్నాము, దేవునికి పరిపూర్ణంగా లోబడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నాం మనం. ఓ మానవుడా, రూపింపబడిన నీవు రూపాన్నిచ్చిన దేవుడిని ప్రశ్నించడానికి నీకు అర్హత లేదని రోమిలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ద్వారా మనం విని ఉన్నాం. మనకి ఇష్టమైన వ్యక్తులు, మనం ఎంతో ప్రేమించేవారు మనకు దూరం అయిపోతారు. అకస్మాత్తుగా మనం వాళ్ళని కోల్పోతాం. అయినప్పటికీ ఆ దుఃఖంలో ఉండి మనము దేవుని నుంచి వేరైపోకూడదు, కానీ ఇంకా దేవునికి దగ్గరగా జీవించాలి, దేవుని మాటకు లోబడుతూ బ్రతకాలి, దేవునిలో మనం ఆత్మీయ స్థితిని ఇంకా దినదినము పెంచుకోవాలి. నిజానికి ఇలాంటి కఠినమైన సందర్భం ఏర్పడినప్పుడు ప్రార్థన చేయలేరు, బలంగా దేవుని కొరకు మాట్లాడలేరు. ఎందుకంటే శరీరం సహకరించుతూ హృదయం అంతా కన్నీటితో నిండిపోతుంది. కాబట్టి మానవ స్వభావంతో ఉన్నాం కనుక మనం అట్టి రీతిగా ఉండలేము. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు అట్టి రీతిగా ఉన్నప్పుడే దేవుడు నీకు ఇచ్చే బహుమానాన్ని పొందుకోగలుగుతావు. అట్టి రీతిగా ఉన్నప్పుడే దేవుని రాజ్యంలో ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము నీ కుటుంబం మీదకి వర్షము వల్ల దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తాము, విస్తారమైన వర్షం కురిసినప్పుడు ఎటు రీతిగా అయితే మనం నిలువెలా తడిసిపోతాము, అదే రీతిగా దేవునికి పరిపూర్ణంగా లోబడినప్పుడు శ్రమల గుండా నువ్వు నడుస్తూ కన్నీటితో నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన మీద ఆధారపడితే ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన బలమైన హస్తము నీ కంటికి కనిపించదు, కానీ నీ వెంటే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలమైన హస్తము నీ వెన్నంటే ఉంటుంది, అది నువ్వు చూడలేవు. చుట్టూ చూసుకుంటే నీ చుట్టూ ఎవరు ఉండకపోవచ్చు, సహాయం కలగలేని స్థితి నీకు ఉండొచ్చు, మనసంతా భారంతో నిండిపోయి ఉండొచ్చు, కానీ దేవుని బలమైన హస్తం నీ వెన్నంటే ఉండి నేను నడిపిస్తుంది. ఎప్పుడైనా దేవునికి లోబడుతూ దేవునికి విధేయతగా జీవిస్తూ దేవునికి ఇష్టలుగా జీవించే వారి జీవితాలలో ఈ కార్యాలు దేవుడు చేస్తారు. ప్రభువా, తల్లి, తండ్రి కూడా లేరే అని చెప్పి మేము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడి దాన్ని అంత మాత్రం కూడా ఒప్పుకునే దేవుడు కాదు. అట్టి మనసు దేవుడు మాకు ఇవ్వలేదు, అట్టి
ఇటు మనసు మాకు దేవుడు ఇవ్వలేదు. ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా అనుభవించాలి, సహించాలి, దేవుని కొరకు నిలబడాలి అని మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. వారు అలా బ్రతికినారు, మాకు అది నేర్పించారు. అటు రీతిగానే మేము కొనసాగుతున్నాము. ప్రియదేవుని సంగమా, మరొక మారు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు దేవుడు శ్రమను అనుమతిస్తాడు. చివరిగా ఈ వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక. దయచేసి ఎవరు మాట్లాడకండి. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మీ బిడ్డలను దయచేసి కంట్రోల్ చేయండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలండి. ఇంతవరకు దేవుడు ఏదైతే మాటలను సంఘానికి వినిపించాడో ఆ మాటలన్నిటికీ కూడా ఈ వాక్యము ద్వారా దేవుడు సమాధానాన్ని ఇస్తున్నాడు. 1 పేతురు రాసిన పత్రికలో మనం చదువుతున్నాము. 1వ అధ్యాయం 7వ వచనము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఒక బంగారపు ముద్దను తీసుకుని అగ్నిలో వేసినప్పుడు అది కరుగుతా 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 ఉంటుంది. అదే రీతిగా దేవుని బిడ్డలను కూడా దేవుడు పరీక్షకు గురి చేస్తాడు. మరి పేతురు భక్తుడు అంటున్నాడు, నశించు సువర్ణాన్ని అగ్నికి పరీక్షకు గురి చేస్తాడు. ఒక అమూల్యమైన వస్తువుగా, ఒక అందమైన వస్తువుగా ఆ బంగారపు ముద్ద మారాలి అంటే అగ్నిలో అది కరిగిపోవాలి. అగ్నిలో ఆ ముద్ద కరిగిపోయి ద్రవ రూపంగా మారినప్పుడే అది ఒక అందమైన వస్తువుగా వంగుతుంది. అది ముద్దగా ఉన్నప్పుడు అందమైన వస్తువుగా దానికి రూపాన్ని ఆ వ్యక్తి ఇవ్వలేడు. అదే రీతిగా దేవుని బిడ్డలను కూడా దేవుడు పరీక్షకు అనుమతిస్తాడు. అగ్ని వంటి పరీక్షలు వస్తాయి ఆత్మీయ జీవితంలో. ఎందుకు అగ్ని వంటి పరీక్షలు రావాలి అని మీరు అనుకోవచ్చు. అగ్ని వంటి పరీక్షలు నువ్వు అనుభవించినప్పుడే నువ్వు తేటపరచబడతావు. ఆ తేటపరచబడిన నీవు దేవునిలో ఇంకా 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 ప్రకాశిస్తావు. ఆ ప్రకాశము నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఆ ప్రకాశము నీ చుట్టూ ఉన్న వారికి దీవెనగా మారుతుంది. ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు సంఘాన్ని చూపిస్తున్నాడంటే అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుందంట. అగ్ని వంటి పరీక్ష దేవుడు అనుమతిస్తాడు. ఎందుకనంటే నీలో ఉన్న మలినాలు కావచ్చు, నీలో ఉన్న అపనమ్మకం కావచ్చు, నీలో ఉన్న ఏదైనా లోపాన్ని ఇంకా పరిపూర్ణంగా శుద్ధి చేయడానికి దేవుడు అగ్ని పరీక్షకు నిన్ను అనుమతిస్తాడు. ఆ బంగారపు ముద్ద అగ్నిలో వేయబడినప్పుడు ద్రవ రూపంగా మారి అది వస్తువుగా వంగడానికి ఏ విధంగా అయితే అవకాశం కుదురుతుందో అదే రీతిగా మనం అగ్ని వంటి శ్రమకు గురి అయినప్పుడు మాత్రమే మన విశ్వాసం ఏమవుతుందంటే మెరుగవుతుంది. మన భక్తి ఏమవుతుందంటే ఇంకా బలపడుతుంది. భక్తిని బలపరచుకోకపోతే, విశ్వాసాన్ని కోల్పోతే ఏమవుతుందో తెలుసా? అగ్ని పరీక్షలో నిలబడలేము, కానీ అగ్ని పరీక్షలో కాలిపోతాం. అగ్ని పరీక్షలో నిలబడాలి అంటే దేవుని వాక్యం అంటుంది శుద్ధపరచబడే విశ్వాసమును కలిగి ఉండాలి, శుద్ధపరచబడే నమ్మకత్వం కలిగి ఉండాలి, శుద్ధపరచబడే ఆత్మీయ జీవితమును కలిగి ఉండాలి, శుద్ధపరచబడే పరిపూర్ణమైన దేవునికి ప్రేమ కలిగి బిడ్డగా జీవించాలని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఏమవుతుందో తెలుసా? దానికంటే అమూల్యమైన విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు శ్రమకు తట్టుకుంటావో అగ్ని వంటి పరీక్ష దేవుడు పెట్టినప్పుడు దానిలో నిలవబడితే ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాలు భూమి మీద పొందుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని రాజ్యంలో మహిమ ఘనత మెప్పు నువ్వు చూడగలుగుతావు. దేవుని రాజ్యంలో దేవుడు నీ కొరకు కేటాయించిన ప్రత్యేకమైన స్థలం ఏదైతే ఉందో దాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంలో ఉన్న మాట ప్రతిదీ కూడా నీ విశ్వాస జీవితాన్ని బలపరిచేది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు సంఘానికి. అగ్ని వంటి పరీక్ష ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది,
కానీ దానిలో నిలబడాలి అనంటే నీ ఆత్మీయ స్థితి శుద్ధపరచబడాలి. దానిలో నిలబడినప్పుడే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని కావచ్చు, బహుమానాన్ని కావచ్చు మనం పొందగలుగుతాము. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మహిమను, ఘనతను, ప్రభావమును ఆయన బిడ్డలకు ఆయన ఇస్తాడు. ఎందుకనంటే నా ప్రియమైన కుమార్తె, లేకపోతే నా ప్రియమైన కుమార్తె, అగ్ని పరీక్షకు నేను నిన్ను అనుమతించినప్పుడు ఆ అగ్ని పరీక్షలో నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావు, ఆ అగ్ని పరీక్షలో నీ భక్తి జీవితాన్ని కాపాడుకున్నావు, ఆ అగ్ని పరీక్షలో నీవు నా కొరకు నిలబడ్డావు, ఇటువంటి తొట్టిల్లిపోలేదు, కనుక నేను నిన్ను మంచి స్థానంలో పెడుతున్నానని దేవుని రాజ్యంలో దేవుడు గొప్ప మహిమ, ఘనత దేవుని పిల్లలకు దేవుడు సిద్ధపరచాలని ఈ వాక్యం ద్వారా మనం వింటున్నాం. దేవుని సంఘం ప్రతి సందేహానికి, ప్రతి అనుమానానికి సమాధానం ఇచ్చాడు. ఉదయకాల సమయంలో దేవుడు ప్రవక్తల జీవితాల్లో, భక్తుల జీవితాలలో, నీతిగా యథార్థంగా బ్రతికిన వారి జీవితాలలో శ్రమ దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని అంటే వారు ఇంకా దేవుని కొరకు బలపడి అనేకులను బలపరచడం కొరకు. మా జీవితంలో మేము అనుభవించింది కూడా అనేకులను దేవుడు తన రాజ్య వారసులుగా మా ద్వారా ఆయన సువార్తను ప్రకటింపజేసుకుని మరి బలపరచడం కొరకి ఈ శ్రమ గుండా దేవుడు మమ్మల్ని నడిపించాలని మేము పరిపూర్ణంగా నమ్ముతున్నాం. ఆ విశ్వాసాన్ని మేము కాపాడుకున్నాం. ఎంతమంది మమ్మల్ని అడుగుతున్నారు, ఎంతోమంది మాతో మాట్లాడుతున్నారు, ప్రతిరోజు ఫోన్ కాల్స్తున్నారు. ప్రతి ఒక్కరితో మేము చెప్పే మాట ఉంటే, మరి శుక్రవారం దినాన బరియల్ సర్వీస్ అయిపోయింది. అందరూ కూడా మరి ఆ మట్టి వేసే కార్యక్రమం ఏదైతే ఉందో వేసి ఎవరికి వారు వెళ్ళిపోతున్న క్రమంలో చిన్న పాస్టర్ గారు, నేను కూడా మమ్మీ బాక్స్ దగ్గర నిలబడి మా మనసులో మేము ఒకరికొకరు చెప్పుకున్నమాట, మమ్మీని చూస్తూ మేమిద్దరు కూడా చెప్పిన మాట, అమ్మా ఇంతవరకు కూడా నేను ఎంతో జాగ్రత్తగా, ఎంతో భద్రంగా చూసుకున్నావు. నువ్వు మాకు కావాలి, మాతో ఉండాలని ఆశపడ్డాను. కానీ దేవుని చిత్తము వేరుగా ఉన్నది, దానికి మేము లోపడుతున్నాం. ఈ రోజున మరి దేవునితో, దేవుని రాజ్యంలో సంతోషంగా ఉన్నాం. మరి ఒకానొక దినాన మేము కూడా నీ దగ్గరికి, డాడీ దగ్గరికి రాబోతాం. అంతవరకు కూడా మేము నమ్మకంగా ఏదైతే పరిచర్య ఉన్నదో, ఏదైతే సంఘం ఉన్నదో దానిని కొనసాగిస్తాము. దేవుడు మమ్మల్ని పిలుచుకునే వరకు కూడా మేము కూడా మీ వల్ల కష్టపడి సేవ చేస్తామని నా తల్లి ముఖం చూస్తూ మేమిద్దరం కూడా ఆ మాటలు చెప్పామండి. ఆ మాటలు మా తల్లికి కాదు కానీ దేవునికి కూడా మేము చెప్పాం. ప్రభువా, మా నమ్మకత్వాన్ని కోల్పోకుండా యథార్థంగా నా తల్లిదండ్రులు ఏదైతే సేవ చేశారో బిడ్డలు అక్కడ మేము కూడా అతి రీతిగానే చేస్తాం. కానీ ఒకనొక రోజున అమ్మ ముందు డాడీ వెళ్ళారు, తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నావు. ఒకనొక రోజున మరి మాకు సమయం వచ్చినప్పుడు మేము కూడా మీ దగ్గరికి చేర్చబడతాం. ఏ స్థానం అయితే మీరు దేవుని దగ్గర సంపాదించుకున్నారో ఆ స్థానం కొరకు భూమి మీద నమ్మకంగా ప్రయాసపడతామని మా తల్లితో మేము మాటలు పంచుకున్నాము. తన ప్రాణంతో ఉన్నప్పుడు అనేకమైన మాటలు ప్రతిరోజు ఐసీయూలోకి వెళ్ళి మమ్మీతో మేము ఇద్దరం కూడా మాట్లాడేవారు. కానీ మమ్మీ దేవుని దగ్గర చేర్చబడిన తర్వాత ఆ సమాధి కార్యక్రమం అయిపోయింది, ప్రతి ఒక్కరు మట్టి వేసి వెళ్ళిపోయారు. మేమిద్దరము కలిసి నిలబడి ఈ మాటలు మా తల్లితోనూ పరలోకపుత్రుడైన దేవునితోనూ మేము పంచుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతగా నేను దేవుని మాటను ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాట మమ్మల్ని బలపరిచింది, దేవుని మాట మాకు ధైర్యాన్ని ఇచ్చింది, దేవుని మాట కడ వరకు కూడా మమ్మల్ని నడిపించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘ బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా దయచేసి నిరుత్సాహపడద్దు. మమ్మల్ని ప్రేమించేవారు దైవజనులు, తల్లిగారు, తండ్రి గారు కూడా ఇక మాకు లేరు అనే వేదన మీ హృదయంలోంచి తీసివేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి అదే భారం కలిగి మేము ఉన్నాము. తల్లిదండ్రులు ఎటువంటి ప్రేమ అయితే ప్రతి ఒక్కరి పట్ల కలిగి ఉన్నారో అదే ప్రేమ మేము కూడా కలిగి ఉన్నాము. నమ్మకంగా ఆయన సేవను మేము దేవుడి కొరకు చేయడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా దేవుడు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీ హృదయాలలో శ్రమను చూసి నిరుత్సాహపడకండి, కఠినమైన పరిస్థితులను చూసి దేవునిలో వెనకబడిపోకండి. అలా మనము చేసినట్లయితే సాతానుకు దాసులం అవుతాం, కానీ దేవుని పిల్లలము కానేరము. అగ్ని పరీక్ష వంటి శ్రమలు వస్తాయి, వాటిని సహించినప్పుడే జయ జీవితంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అట్టి జయ జీవితాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. అట్టి సాక్షులుగా దేవుడు ఉదయకాల సమయంలో సంఘంలో మమ్మల్ని నిలబెట్టి సంఘాన్ని దేవుడు బలపరుస్తూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఇంతవరకు కూడా
మరి మమ్మీ ఇంట్లో ఉండటం చేత మరి పాస్టర్ గారు నేను కూడా సమయం కేటాయించుకుని ఒకరు ఇక్కడ ఉంటే ఒకరు అక్కడ ఉండేవారు, ఒకరు అక్కడ ఉంటే ఒకరు ఇక్కడ ఉండేవారు. కానీ ఇప్పుడు మమ్మీ దేవుని రాజ్యానికి చేర్చబడ్డారు. ఇంకా సంపూర్ణంగా మా సమయం అంతా దేవుని పరిచయం కొరకే, మా సమయం అంతా కూడా దేవుని సేవ కొరకే, మా సమయం అంతా కూడా దేవుని ఆరాధించి దేవుని సంఘాన్ని దేవునిలో బలపరచడం కొరకే. మీరు ఏ సమయంలోనైనా మాకు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు చెప్పండి. ఇంతవరకు ఎలా అయితే చెప్పారో అదే రీతిగా మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సంసిద్ధత కలిగి ఉన్నాం. దయచేసి ఏ ఒక్కరు కూడా మీ మనసులో ఉన్న దుఃఖాన్ని ఈ క్షణం నుండి తీసివేయండి. మీ కొరకు మొరపెట్టే దైవజనులు దేవుని రాజ్యానికి చేర్చబడ్డారు. వారి సమయము లేక వారి జీవిత యాత్ర ముగించుకుని వారి పనిని దేవుడు మా ద్వారా చేయించుకోబోతుంది సంపూర్ణంగా. ఇంతవరకు చేసి ఉన్నాము కానీ సంపూర్ణంగా ఫుల్ టైం దేవుని పరిచర్యలో. మరి మమ్మీ కోసం అటు అడుగు ఇటు అడుగు వేస్తూ పరుగులు పెడుతూనే సాగింది. కానీ ఇక మీదట మాత్రం సంపూర్ణంగా దేవుని సేవలో దేవుని కొరకు కష్టపడతాం. మేము సంఘ బిడ్డలైన మీ అందరి కొరకు కూడా భారం కలిగి ప్రార్థన చేస్తాం. వేదన విడిచిపెట్టండి, దుఃఖాన్ని విడిచిపెట్టండి. మనం అందరం కూడా దేవునిలో బలపడదాం, దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందాం. మరి అమ్మగారి నిమిత్తము వచ్చేవారు అనగా లక్షవారం నాడు 22వ తారీఖు వచ్చేవారం అంటే ఎప్పుడూ అనుకోవద్దు. దయచేసి మరొక మారు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ఈ మాటలను చెప్తూ ఉన్నాను. వచ్చే వారము లక్షవారం అనగా 22వ తారీఖున ఆదరణ కూడిక దయచేసి తల్లి గారి నిమిత్తము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆదరణ కూడికలో హాజరయ్యి మీ కుటుంబం కొరకు మీ కొరకు ప్రార్థించిన తల్లిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆ దినాన మనమందరం కూడా దేవుని స్తుతించవలసిన వారమైనా. మీకు పని పాటలు ఉంటూ ఉండొచ్చు, ఆ రోజు సెలవు పెట్టండి, దేవుని మందిరంలో ఉండండి. ఆ రోజు